వరప్రసాద్, నా కూతురు పెళ్లి గాన ఈ నెల 14వ తేదీ ఖచ్చితంగా పెళ్లికి రా వరప్రసాద్. తప్పకుండా వస్తానా. అరే మంచి ఆర్కెస్ట్రా పెట్టినారే. వరప్రసాద్, నెల్లూరులో ఫేమస్ సితారా ఆర్కెస్ట్రా అని ఒకటి ఉండాలి, దాన్ని పిలిపిస్తాను పెళ్లికి. ఏందినా, మా తమ్ముడు మంచి సింగరు, డిప్లొమా కూడా చేసినాడు మ్యూజిక్ కి. మా తమ్ముడిది మంచి ఆర్కెస్ట్రానా, ఒక అవకాశం ఇవ్వన్నా పాటలు పడేదానికి. మీ తమ్ముడు వేస్ట్ సింగర్. నేను మంచి అవకాశం ఇచ్చిన, ఒక పొలిటికల్ లీడరు, ఒక సినిమా యాక్టరు, వాళ్ళు బియ్యం పొందుతుంటే 5 లక్షలు విలువ చేసే మంచి ప్రోగ్రామ్ ఇస్తుంటే గబ్బు పట్టించినాడు మీ తమ్ముడు. మీ తమ్ముడు పేరు ఎత్తిదామంటే బాగుండో చెప్తాండా వరప్రసాద్. ఏదో తెలిసినాడు అని పెళ్లి పిలిచడానికి వచ్చినా నీకంతే. మా తమ్ముడు మంచి సింగర్నా, మీరు అవకాశం ఇచ్చినారు, వాడు ఏం పొరపాటు చేశాడో తెలీదు. అది పొరపాట ఏంది? పోనీలని వదిలేసిన, మీ తమ్ముడని వదిలేసిన. నేను ఏం చేశాడు తెలుసా, పెళ్లిలో మామూలుగా పాటలు పాడుతూ అందరి దగ్గరికి వస్తాడు కదా, అట్లొచ్చి పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చి చుక్కల్లో కెక్కినాడు సక్కనోడు ఎవ్వరికి ఎప్పటికీ దక్కనోడు అని పాట పాడతారు. ఎవరన్నా శుభమాన్ని పెళ్లి చేసుకుంటే ఆ పాట పాడతారా? ఏ చనిపోయిన అలాగే పెడతారు ఆ పాట. మళ్ళీ అది కాక తందన్నా తందా అన్న అన్నాడు. ఇంకా ఆడుండే వాళ్ళు తన్నకండి వదిలేసినారు నా ముఖం చూసి. అది వరప్రసాద్ మీ తమ్ముడు చేసింది. అవునా, నిజమే. నాకు అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు నా పెళ్లికి కూడా వాడు ఈ జీవన తరంగాలలో అని పాడినవాడు. నా కర్మనా, మంచి అవకాశం పోయింది.